welcome back to my channel Sony's Diary. For people new, hi, my name is Shishma. Thank you for subscribing to watch all my videos and hit the bell icon so that further notifications and you guys can follow all my further videos. So go subscribe now. By the thumbnail, you guys already know it's my bestie's wedding. So I'm going to attend wedding in Vijayawada, guys. This is my first Andhra Pelli anamata. Nato paatu meer kuda choose enjoy cheyandi ee wedding series ni. So ఇది first vlog and final ga na best friend అయితే wedding చేసుకుంటుంది. నా B pharmacy friend anamata. So it's gonna be total musty and fun entertainment anni. So yeah, I'm so excited. ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకొని నాకు 1 PM కి బస్ ఉందన్నమాట హైదరాబాద్ టు విజయవాడ. సో యా, లెట్స్ గో నౌ. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ప్యాకింగ్ చేసేసాక I will meet you in the bus. నౌ ఇట్స్ టైమ్ టు గో విజయవాడ. నేను మా ఫ్రెండ్ కలిసి ఒక పాయింట్లో మియాపూర్ అనే పాయింట్లో ఎక్కామన్నమాట బస్. ఎక్కినాక అది చెప్పింది ఏంటంటే నేను లంచ్ చేయలేదు, ఆకలిస్తుందని చెప్పి. ఇంకా వాళ్ళకి అడిగితే ఎల్బీ నగర్ ఆపుతాము, స్నాక్స్ తీసుకోండి అన్నారు. సో అక్కడ విశాల్ మార్ట్ ఉంటే అందులోకి వెళ్ళాము. అక్కడేమో లిఫ్ట్ అసలు ఎంతమంది వెయిటింగ్ ఉండే అంటే ఫాస్ట్గా పెట్లు 4 floors ఎక్కి దిగామన్నమాట. అక్కడ స్నాక్స్ ఫాస్ట్గా తీసుకొచ్చుకున్నాం, ఎందుకంటే కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు ఇంకా రావట్లేరు అని చెప్పేసి. ఆ అడ్వెంచర్ చేసాం మేము. బస్సును వదిలేసి పోయి షాపింగ్ చేసాం. బస్ చాలాసేపు వెయిట్ చేసింది అనమాట మా కోసం. రాగానే అంటున్నారు సూపర్ మార్కెట్ మొత్తం కొనేసారా అని. బట్ యా, అట్లా కొద్దిసేపు జర్నీ చేసి ఒక న్యాప్ తీసుకున్నాక ఒక ప్లేస్ దగ్గర ఆపారు. ఇది ఎలక్ట్రిక్ బస్ అనమాట, ఛార్జింగ్ పెట్టాలి. సో సూర్యాపేట అనే ప్లేస్ దగ్గర ఆపారు. సో అక్కడ మనకి స్టార్బక్స్, కాఫీ, KFC అండ్ క్రీమ్ స్టోన్ ఎక్సెట్రా అవన్నీ ఉండే. సో మా ఫ్రెండ్కి ఆల్రెడీ కోల్డ్ ఉంది అండ్ వెదర్ వాజ్ సో డామ్ గుడ్. క్లౌడీ చిన్నగా వర్షం పడుతుంది. క్రీమ్ స్టోన్ తిన్నాం అనమాట ఆ వెదర్లో. సో యా గాయస్, మేము ఇట్లాంటి పనులే చేస్తూ ఉంటాము. బట్ ఇట్ వాస్ సో గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుండే, ప్లేస్ కూడా చాలా బాగుండే, అంబియన్స్ బాగుండే, వెదర్ బాగుండే అండ్ ఫుడ్ ఐస్ క్రీమ్ తింటుంటే ఆహా భలే అనిపించింది. మెమరీస్ ఫుల్గా క్రియేట్ చేసుకున్నాం. మీరు ఎప్పుడైనా సూర్యాపేట సైడ్ వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి, చాలా బాగుంది. మాకైతే ఫుల్ మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలా తినుకుంటూ మాట్లాడుకుంటూ మంచిగా నేను సంధ్య అయితే తినేసాక అక్కడ వెళ్ళి ఫొటోస్ దిగుదాం అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. పెద్ద కారు ఉండే అక్కడ ఆరెంజ్ కలర్లో స్మాల్ బ్రేక్ బిగ్ లవ్ అని రాసి పెట్టారు. సో లోపల ఏముందని ఇన్వెస్టిగేషన్ చేసాము, దాని ముందు పిక్స్ వీడియోస్ తీసుకున్నాము. మంచిగా ఉండే ప్లేస్ అండ్ వెదర్ వాజ్ సో గుడ్ గాయస్. మంచిగా అనిపించింది అనమాట. వెళ్ళేటప్పుడు వెదర్ ఇలా ఉందని చెప్పి ఫుల్ హ్యాపీ అయ్యాం. బట్ విజయవాడ వెళ్ళాక ఏమైందో ట్విస్ట్ ఆ తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ మంకీ కనిపించింది అనమాట, ఎక్కడ ఫోన్ ఇచ్చుకుంటుందా నా రియాక్షన్, అందుకే అట్లా ఇచ్చాము. అండ్ దాని తర్వాత ఇంకా బస్ దగ్గరికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. మళ్ళీ బస్ స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా నడుచుకుంటూ అట్లా వెదర్ చూడండి ఎంత బాగుందో, నడుచుకుంటూ వచ్చేసాం. అప్పుడు బస్ ఎక్కి పడుకున్నామంటే ఎప్పుడు లేసామంటే చీకటి అయిపోయింది. చూస్తే బయట అట్లా పడుకున్నాం అనమాట. సో బయట అంతా చీకటి ఉండే అండ్ ఈ జర్నీ అంతా ఫుల్గా మస్తీ ఎంజాయ్మెంట్, మంచిగా అనిపించింది. జర్నీ అంతా మంచిగా జరిగింది. బట్ విజయవాడ రీచ్ అయ్యేసరికి చూడండి ఇలా వెల్కమ్ చేసింది విజయవాడ. ఫుల్ వర్షం అండ్ ట్రాఫిక్ తోని. ఈ బస్ ఏమో ఎలక్ట్రిక్ది కదా, ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా అంకుల్ వాళ్ళకి ఫోన్ చేస్తే అంకుల్ ఇంకా బ్రైడ్ పాప వచ్చారనమాట అఖిల పికప్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి పికప్ చేసుకుని ఇంటికి వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది, దగ్గరనే. బట్ ఆ ట్రాఫిక్ వర్షం వల్ల చాలా టైం పట్టింది. ఇంకా మాట్లాడుకుంటూ వెడ్డింగ్ కార్డ్ చూసుకుంటూ ఇంకా పెళ్లి పనులు అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళాం. ఇంకా ఇంటికి రీచ్ అయ్యాక ఫ్రెష్ అప్ అయి పడుకుందాం అనుకున్నాం తినేసి. బట్ పడుకోలేదు. 2 or 3 అయింది ముచ్చట పెట్టేసరికి. ఇదంతా అనమాట Day 1 లో జరిగింది. Day 2 లో జరిగింది కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్ అండ్ వాచ్ ఇట్. నెక్స్ట్ డే నేను చెప్తూనే ఉన్నా అప్పటి నుంచి, నువ్వు నవ్వుతా అన్నట్టు చేస్తూ. హాయ్, Day 2 ఇన్ విజయవాడ గైస్. నిన్న ఫుల్ అలసిపోయాం, వచ్చేసి పడుకున్నాం. Day 2 నిన్న కూడా నిన్న నైట్ వచ్చాం. బట్ ఇంకా అట్లా అయిపోయింది జర్నీ, వచ్చి పడుకోవడం అదంతా. అండ్ సారీ ఫ్రైడ్ ఈజ్ హియర్ గైస్. హాయ్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం? కలేజా మూవీకి వెళ్తున్నాం. నేను బ్యాచులర్ పార్టీ కోసం ఎగరట్లేదు, మా మహేష్ బాబు కోసం ఎగురుతున్నాను. నేను మహేష్ బాబు డై హార్ట్ ఫ్యాన్ అనమాట. చాలా క్యూట్ ఉంటాడు ఆ సినిమాలో. వెళ్దామా? 6:30కి మూవీ. ఇప్పుడు వెళ్తున్నాం, లెట్స్ గో. ఇది Day 2 అనమాట, May 31st రోజు. సో ఇంకా లేట్గా పడుకున్నామని చెప్పాను కదా. నెక్స్ట్ డే అసలు లేవనే లేదు. ఆఫ్టర్నూన్ లేసాము. అప్పుడు లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయి తిని మళ్ళీ బెడ్ మీదనే బొర్లాడి ఆడుకుంటూ పాడుకుంటూ అలా ఈవినింగ్ అయింది అనమాట. ఏమన్నా చేద్దాము బయటికి వెళ్దాం అన్న టైంలో గుర్తొచ్చింది ఏంటంటే కలేజా రిలీజ్ నడుస్తుంది కదా, వెళ్దాము అని చెప్పి ఫైనల్గా అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని రెడీ అయ్యి ఈవినింగ్ ఇంకా అలా బయలుదేరామన్నమాట మూవీ చూద్దామని. సో ఫుల్ కలేజా మూవీ సాంగ్స్ పాడుకుంటూ వచ్చాము. అండ్ ఇది మా ఫస్ట్ రిలీజ్ టుగెదర్ అనమాట. సో ఇంకా రాగానే ఇట్లా పాప్కార్న్ సమోసా తిన్నాము. ఏం తినలేదు కదా, ఆకలేసింది. ఇంకా థియేటర్కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట ఫైనల్గా.
సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. యాజ్ ఎ సైడ్ అఖిల ఫుల్ ఫ్యాన్ అనమాట. ఫుల్గా అరిచేసి డాన్సెస్ చేసింది. మేము కూడా ఆగలేదు ఎక్కడ. ఫుల్గా పాటలు పాడాము, డాన్స్ చేసాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫుల్ గోల పెట్టేసామన్నమాట థియేటర్ అంతా. అసలు భలే అనిపించింది. కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి నాకైతే. అసలు మేము ఎక్కడికి వెళ్ళినా ఫుల్ గోల చేసేవాళ్ళం అప్పట్లో. సో అట్లా మూవీ అయిపోయేసరికి 10-10:30 అరౌండ్ ఆ టైంకి అవకాడో అండ్ బ్రౌనీస్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట విజయవాడలో. సో ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళాం, అక్కడ క్లోజ్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ ప్లేస్ వాజ్ సో గుడ్. అంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది అండ్ కాజీగా మంచిగా అనిపించింది అనమాట. సో మేము ఫస్ట్ వైట్ సాస్ పాస్తా అండ్ డెజర్ట్ ఆర్డర్ చేస్తే ఫస్ట్ డెజర్ట్ వచ్చిందనమాట. ఇంకా డెజర్ట్ తినాల్సి వచ్చింది. వైట్ సాస్ పాస్తా కొంచెం లేట్ వచ్చింది. నా కోసం వీళ్ళు వెజ్ తిన్నారు ఆ రోజు. పాపం ఇంకా వెజ్ అనుకుంటూ తిన్నారు, బట్ ఎట్లాగో అట్లా తిన్నారనమాట. సో మేము ఇంకా డెజర్ట్ వైట్ సాస్ పాస్తా తినుకుంటూ మాట్లాడుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో మేము టోటల్గా 6 members గర్ల్స్ గ్యాంగ్ అనమాట. 3 members రావడం కుదరలేదు. వి మిస్ దెమ్ సో మచ్. బట్ మేము వచ్చిన వాళ్ళం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఆ రోజు. డే 2 చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడ ఈ ప్లేస్లో పిక్స్ వీడియోస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెషన్ అప్ అయి పడుకున్నాం అనమాట. హలో, వెల్కమ్ టు డే 3 ఇన్ విజయవాడ. సో ప్యాకింగ్ ఎందుకు చేస్తున్నామంటే అఖిల వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ వస్తున్నారని చెప్పి అఖిల వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఫర్ 2 days అని. సో అక్కడ ఉన్న పెద్ద లగేజెస్లో నుంచి చిన్న బ్యాగ్స్లో పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. షిఫ్ట్ అవుదామని చెప్పేసి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 3. వీఆర్ షిఫ్టింగ్ ఫర్ 2 days. లెట్స్ గో. హౌసెస్కి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, బట్ లగేజ్ ఉందని చెప్పి అంకుల్ వచ్చారు డ్రాప్ చేయడానికి. కొంచెం ఫీవర్ వచ్చింది ఈ రోజు, కోల్డ్. అంటే నువ్వు ఆల్రెడీ ముందే అంటించుకున్నావు, విజయవాడ మేము అంటించలే బాబు. హాయ్ అంకుల్. చూడండి హాయ్ అంటే చెప్పండి. స్పెట్స్ తీసి హాయ్ చెప్తున్నారు. హ్యాండ్సమ్ అంకుల్ గైస్. పడుకో. వీళ్ళు ఊరికనే ఫోన్ ఓపెన్ చేసి వీడియో ఇలా పెడుతున్నారు. హలో, బ్లాగర్స్ అంటే ఎట్లా ఉంటుంది అలవాటు చేసుకో. బ్లాగింగ్ అంటే ఎట్లుంటుంది గాయస్ చెప్పండి. హాయ్ గాయ్స్. సో ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. జస్ట్ 5 minutes. అఖిల వాళ్ళ ఇంటి నుంచి జస్ట్ 5 minutes కదా, 5 minutes అనమాట. 2 days అఖిల వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అక్కడ రిలేటివ్స్ వచ్చారు. అక్కడ నుంచి అఖిల వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాం గాయస్. ఇక్కడ 2 days ఉంటామన్నమాట. దాని తర్వాత ఎక్కడ వెళ్తామో తెలియదు, అప్పుడు అప్డేట్ ఇస్తాను. సో స్టే ట్యూన్. సో అనిలాంటి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. ఇల్లు ఎంత క్యూట్గా ఉందో ఇప్పుడు చూపిస్తాను. హోమ్ టూర్ ఇచ్చేస్తాను గాయస్ మీకు. చూడండి, ఈ ఇల్లు మొత్తం మాదే గాయస్. ఈ 2 days ఆంటీ వాళ్ళు బయటకు వెళ్ళారనమాట హైదరాబాద్కి. అండ్ ఈ రోజు వచ్చేసి June 1st అండ్ పెళ్ళి వచ్చేసి June 5th అనమాట. సో అప్పటి వరకు హంగం అంతా చూసేయండి. సో ఎప్పుడైతే హోమ్ టూర్ చూపిస్తానో చూసేయండి. వచ్చాము, బ్యాగ్స్ పెట్టేసి కొంచెం సెటిల్ అయ్యాక వి స్టార్టెడ్ డూయింగ్ డాన్స్ ప్రాక్టీసెస్ అనమాట. మెహందీ రోజు చేద్దాము అండ్ ఆల్సో రీల్స్ కూడా షూట్ చేసుకుందాం అని చెప్పి అట్లా హోమ్ థియేటర్ పెట్టుకొని అందులో పాటలు పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసాము. చాలా టైంపాస్ చేసాం అనమాట. స్నాక్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం బ్లింకిట్ నుంచి. అసలు పెళ్లి గోలా అంటేనే భలే అనిపిస్తుంది నాకైతే. ఆ వెడ్డింగ్లో మంచిగా డాన్సెస్, అందరం ఒక దగ్గర ఉండి నైట్ టైమ్స్ అంతా చాలా బాగుంటుంది అసలు. అండ్ మా ఫ్రెండ్స్ అందరు ఉంటే ఇంకా బాగుంటుందని చాలాసార్లు గుర్తు చేసుకున్నాం. బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ కదా. సో చాలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. డాన్స్ చేస్తూ చాలాసేపు టైంపాస్ చేసాము. అట్లా మంచిగా హోమ్ థియేటర్లో అవన్నీ పెట్టుకుంటూ చూసుకుంటూ. అండ్ దెన్ సంధ్యకి ఫుల్ కోల్డ్ అయిందని చెప్పి ఆవిరి పడుతుంది ఇక్కడ. సో మేము బ్లింకిట్ నుంచి అన్నీ ఆర్డర్ చేసుకున్నాము. సో మేము ముగ్గురమే ఉన్నాం అనమాట ఇల్లు మొత్తంలో. సో వచ్చాము, హోమ్ థియేటర్ పెట్టుకొని డాన్స్ ప్రాక్టీసెస్ చేసాము. అండ్ ఇప్పుడు ఏం చేసామంటే, సో దాన్ని పడుకోబెట్టే ఎల్లు పడుకో అని చెప్పేసి వీఆర్ ప్లానింగ్ సర్ప్రైజ్ బ్రైడ్ టు బీ. సో ఇప్పుడు డెకరేషన్ చేసి అండ్ కొంచెం దానికి డౌట్ ఉంది, బట్ ఎనీవేస్ ముగ్గురే ఉన్నాం కదా. సో అందుకే ఇంకా దాన్ని పడుకో అని గోల్ వేస్తే ఎందుకు అంటుంది. కొంచెం డౌట్ వచ్చింది దానికి. పర్లేదు పడుకోపో అని చెప్పి మేము రీల్స్ చేస్తున్నాము, రెడీ అవ్వాలి అని చెప్పి తీసుకొచ్చినాం అనమాట.
సో ఇది పడుకుంది. సో ఇప్పుడు బ్రైడ్ టు బి డెకరేషన్ చేసి దానికి సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం అనమాట. లెట్స్ డూ దిస్. ఎట్లయితే తెలియదు, మాకు కూడా ఇద్దరమే ఉన్నాము. సో ఎట్లాగో అట్లా ప్లాన్ చేస్తున్నాం అనమాట. చూద్దాం హౌ ఇట్ గోనా అనేది మొత్తం ప్రొసీజర్ అంతా మీరే చూడండి. Now we're gonna start decorating. నాకు తెలిసి దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బ్యాచిలరేట్ ప్రిపరేషన్. ఇప్పటి వరకు ఎప్పుడు ప్లాన్ చేయలేదు, ఆ సిచ్యువేషన్ రాలేదు. సో దిస్ ఇస్ గోయింగ్ ఫాస్ట్ అయిపోయినాయి. దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ ఫస్ట్ బ్యాచిలరేట్ ప్లానింగ్. సో చూద్దాం ఎలా అవుతుందో. సో మాతో పాటు మీరు కూడా చూసేది. ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం అనమాట. బ్యాక్ డ్రాప్ ఇక్కడ వేసి, సో మనకి ఇక్కడ కింద ఉన్నాయి కదా అవన్నీ వచ్చాయి. సో ఇక్కడ ప్లాన్ చేద్దాము అని అనుకుంటున్నాం. సో చూద్దాం ఎలా అవుతుందో, మాకు కూడా తెలియదు. ఈ బ్రైడ్ టు బి సెట్ వచ్చేసి నేను రీసెంట్గా బేగం బజార్ వెళ్ళా కదా, అక్కడ తీసుకొచ్చాను అనమాట. బట్ ఇందులో ఎన్ని రాలేవు అనిపించింది ఓపెన్ చేశాక. సో ఇది కూడా ఒకటి తీసుకొచ్చాను, బ్రైడ్ టు బి అనే ట్యాగ్. ప్రస్తుతానికి తీసుకొచ్చాము అక్కడ నుంచి. బట్ ఇంకేమన్నా ఉంటే బ్లింకిట్ ఆర్ స్విగ్గీ చేద్దామని అనుకుంటున్నాం ప్లాన్. ఎందుకంటే ఇద్దరే ఉన్నాం కదా. సో చూద్దాం ఏమవుతుంది అనేది. మీరైతే డెకరేషన్లో మాతో పాటు బీ ద పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్. సో యా, లెట్స్ గో. ఇట్లా డ్యాన్స్ చేస్తూ అలసిపోయి కూర్చున్నాం అనమాట. ఇంకా కూర్చున్నాం కదా, దీన్ని ఎట్లాగో లోపల పంపించాలని స్కెచ్ చేస్తూ నువ్వు వెళ్ళి పడుకో అని చాలాసేపు అన్నాము. అదేమో ఎందుకు పడుకోమంటున్నారు అని అంటుంది. ఏమైనా చేస్తున్నారో అప్పుడే డౌట్ వచ్చిందనమాట దానికి. ఇంకా ఎట్లాగో అట్లా వెళ్ళి పడుకోవే బాబు అని చెప్తే వెళ్ళిందనమాట ఇంకా లోపలికి. సో మేమైతే స్టార్ట్ చేసాము. నేను తెచ్చిన బ్రైడ్ టు బీలో చాలా తక్కువ వచ్చినాయి అనిపించింది. ఇంకా సర్లే బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసుకొని ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాం డెకరేషన్ అయితే. సో ఇద్దరమే ఉన్నాం కాబట్టి చాలా అవర్స్ పట్టింది మాకు డెకరేట్ చేయడానికి. మేబీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ అయింది కావచ్చు. ఇంకా మేము రెడీ అయ్యి అంత సెలబ్రేషన్ అయ్యేసరికి టోటల్గా నైట్ అయిపోయింది అనమాట. సో అంతా డెకరేట్ చేస్తూ మంచిగా మాట్లాడుకుంటూ మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఈ డెకరేషన్ మీరు చూస్తూ నేను లిటిల్ స్టోరీ చెప్తాను మీకు, వినండి. మేమందరం బీ ఫార్మసీ ఫ్రెండ్స్ అనమాట. సో నా యూజీ ఫ్రెండ్స్ వీళ్ళంతా 6 మెంబర్స్ ఉంటారు, ఒక గర్ల్ గ్యాంగ్ మాది. సో ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా 6 మెంబర్స్ వెళ్ళే వాళ్ళము. చాలా బాగుంటుండే. కాలేజ్ డేస్లో నాకు మంచి జరిగిందంటే ఓన్లీ ఈ గర్ల్స్ అనమాట. సో చాలా వీళ్ళ వల్ల నా కాలేజ్ డేస్ వాజ్ సో గుడ్. నాకైతే ఫుల్ మెమరీస్ అనమాట ఈ గ్యాంగ్ వల్ల. సో ఇంకా వాళ్ళు రావడం మిస్ అయిపోయింది. అట్లా మేము 6 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ రావడం కుదరలేదు. అందులో ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, ఒకదానికి బాబు అనమాట. ఇంకా ఇద్దరికేమో జాబ్ వల్ల లీవ్స్ దొరకలేవు, అందుకే రాలేరు. బట్ వీ మిస్ దెమ్ సో మచ్. అందరు ఉంటే ఇంకా బాగుండేదని చాలాసార్లు అనుకున్నాం. సో మేము మిగిలిందే ముగ్గురం కదా, నేను, సంధ్య, అఖిల ఏమో బ్రైడ్. మేము ఇద్దరమే ఉన్నాము. అందుకే డెకరేషన్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. బట్ చాలా ఫన్ అండ్ మస్తీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వీడియోస్ పిక్స్ తీసుకుంటూ చేసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. బట్ టైం కూడా అట్లనే చాలా టైం పట్టింది అనమాట. ఇద్దరమే కదా, బట్ ఇట్స్ ఓకే. మెమరీస్ అయితే మంచిగా క్రియేట్ అయినాయి అనిపించింది నాకైతే. అండ్ లోపల నుంచి మా అఖిలానేమో మెసేజ్లు వేస్తూ ఉంది, మీరు ఏం చేస్తున్నారో, నాకు బెలూన్ సౌండ్ వస్తుంది అది ఇది అని చెప్పి. దాన్ని ఇగ్నోర్ చేస్తూ మేమైతే డెకరేట్ చేస్తున్నాం అనమాట. నువ్వు పడుకో, ఏదో ఒకటి చెయ్యి, పడుకో అని చెప్పి అట్లా చెప్పాము. సో ఇంకా ఫైనల్గా బెలూన్స్ అయితే స్టిక్ చేసేస్తున్నాము. అన్నీ స్టిక్ చేసేసి ఇట్లా డెకరేషన్ అయితే సింపుల్గా క్యూట్గా, ఇద్దరేమో ఉన్నాం కాబట్టి మంచిగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, క్యూట్గా కూడా అనిపించాలి అని చెప్పి ఇట్లయితే డెకరేషన్ అయితే ఫైనల్గా రెడీ చేసేసామన్నమాట. ఇది మేము చేసిన డెకరేషన్. ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. ఇంత కష్టపడి చేసినందుకు మీరు కామెంట్ చేస్తే చిన్నగా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఆల్సో యూ ఆర్ లవింగ్ మై వెడ్డింగ్ సిరీస్ వీడియోస్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఇంత పేషెంట్గా వెయిట్ చేస్తున్నందుకు నా వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ వీడియోస్ రావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ షార్ట్స్లో యాక్టివ్ ఉంటా చాలా. ఫైనల్గా ఇద్దరం కలిసి నానా కష్టపడి లిటిల్ సర్ప్రైజ్ పార్టీ త్రో చేస్తున్నాం కాబట్టి అట్లా ఇద్దరం కలిసి డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మేడం నీ రెడీ అవ్వమని చెప్పాలి. లోపల నుంచి బెల్ సౌండ్ వస్తుంది అట. టెక్స్ట్ నాకు బెలూన్ సౌండ్ వచ్చింది. సో యా, ఇప్పుడైతే 1 2 3. సో ఫైనలీ డెకరేషన్ అంతా అయిపోయి చేసేసినాం. ఇట్స్ క్యూట్ కదా, మంచి వచ్చింది. ఇద్దరం అయినా కానీ వెరీ సింపుల్ అండ్ క్యూట్ మంచిగా క్యూట్గా వచ్చింది సెటప్ అయితే. సో ఇప్పుడు రెడీ అయినాక విల్ మీట్ యూ గైస్. బాయ్. ఐఎమ్ డన్. బట్ కేక్ ఆర్డర్ చేసాము, ఇంత క్యూట్గా వచ్చిందో చూడండి. సో తీవ్రమా నుంచి ఆర్డర్ చేసామన్నమాట. సో చూపిస్తాను ఇప్పుడు కేక్ ఎలా ఉందో. అండ్ దీని మీద ఇప్పుడు మేము జుగార్ చేసి బ్రైడ్ టు బి కూడా పెట్టాలి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. సో యా, One eternity later. guys, we are ready. We deserve a moment. Yes. And the bride is here. Hi. Are you ready? Are you ready for your surprise? Let's go. యాక్చువల్గా ఏంటంటే బ్రైడ్ ఫస్ట్ రెడీ అయింది.
బ్రైడ్ మేడ్స్ చాలా లేట్గా రెడీ అయ్యాం. బట్ యా, ఎందుకో మీకు ఫోన్ ఆఫ్ చేసి తెలుస్తుంది. లెట్స్ గో గైస్, లెట్స్ సర్ప్రైజ్ హర్. గ్రీన్ రెడ్ స్పెషల్ ఏముంది, నార్మల్ కాదే కదా. డూ యువర్ స్పెషల్. నువ్వు అంటేనే స్పెషల్. బ్లూ ఫర్ ఏమంటారు, కామ్నెస్. రెడ్ ఫర్ లవ్. గ్రీన్ ఫర్ పీస్. బ్రైడే మాకన్నా తొందరగా రెడీ అయిపోయింది. బ్రైడ్ మేడ్స్ చాలా లేట్గా రెడీ అయ్యామన్నమాట. ఇంకా మేము రెడీ అయ్యి బయటకు వచ్చి కేక్ అరేంజ్మెంట్ చేసి ఇంకా దాన్ని పిలిచామన్నమాట. రామా అని పిలిచాము. కంగ్రాచులేషన్. సో మచ్. ఈ లైఫ్ అంతా కలర్ఫుల్ గా ఉండాలని. షట్ అప్, ఇదంతా పెట్టదు. కంగ్రాచులేషన్. క్యూట్. Thank you. Celebration, bright days going on. Let's celebrate the party. She's going to marry. I hope you the best. పాటలు ఏం guys? వీళ్ళేమో పాడుకుంటున్నారు. End of the single era. Thank you. Happy always. నాకు రిటర్న్ ఫ్రెండ్స్, నేను కేక్ తిని చాలా రోజులు అవుతుంది. వీళ్ళు వచ్చాక నేను మ్యాగ్నమ్ కేక్ తిన్నా, మళ్ళీ కేక్ తినిపిస్తున్నాను. నాకు ఇది మొత్తం ఇలా దుబ్బుగా అవుతాం. ఎట్లాగో హ్యాపీగా ఉన్నావని. లిప్స్టిక్ వీళ్ళు రాసుకునే లిప్స్టిక్ నాకు ముద్దులు పెట్టి నాకు అంతకిచ్చి వాళ్ళే దుడుచుకుంటున్నారు. అంతకిచ్చి కదా, అంతకిచ్చి. ఓకే, వాచ్ ఇట్. ఒక ఫోటో Let's dance. ఆగు, అది ఫోటో అంతా తీస్తుంది. ఇదిగో మీరిద్దరు ముందుకు వచ్చి నేను వెనక్కి వచ్చేసాను. అది ఒక్క నిమిషం ఆగు. ఆ స్టెప్ ఏంటి, ఇది స్టెప్ చేద్దాం. ఓకే, ఇది చేద్దాం. అదేంటది? ఒక నీళ్ళలో చేద్దాం. ఇది ఎటు ఫస్ట్ రైట్ అటా అటు. ఓకే రైట్ అటు ఫస్ట్. 1 2 3 స్టార్ట్. ఇట్లా సెకండ్ రెండు సార్లు. మళ్ళీ రెడీ 1 2 3 స్టార్ట్. एक नंबर और नंबर सारा चिकी चिकी है नंबर और नंबर चिकी चिकी एक नंबर और नंबर सारा चिकी चिकी है नंबर और नंबर अरे ఇదన్నమాట. ఆ రోజు నైట్ అంతా సెలబ్రేషన్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసి డాన్సెస్ చేసి వీడియోస్ పిక్స్ తీసుకొని కేక్ తినేసి పడుకున్నాం అనమాట. సో ఇదన్నమాట విజయవాడలో 3 days జరిగిన హంగామా. నెక్స్ట్ డేస్ ఏం జరిగింది అనేది కంటిన్యూస్ నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. స్టే ట్యూన్ అండ్ ఐ విల్ సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.